2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేకపోయిందని ప్రశ్నించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఘటన దురదృష్టకరమని చెప్పారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హత్యల ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు సరికాదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సంఘటన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అందరినీ కూడా కుదిపివేస్తా ఉన్నది. టన్నెల్ లెక్క సంఘటనలో ఇంకా కూడా వర్కర్ల యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంతవరకు కూడా తెలియరాలేదు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పనులు పూర్తి కాల. ఆ తర్వాత క్రమంలోనే ఇది 4637 కోట్లకి ప్రాజెక్ట్ యొక్క విలువని పెంచడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో తట్ట మట్టిది అనేటువంటి సంస్థ జేపీ సంస్థ, అర్ధాంతరంగా వదిలేస్తున్నామన్నటువంటి సంస్థ జేపీ సంస్థ. ఈ జేపీ సంస్థ సబ్ కాంట్రాక్టు ఒత్తిడి మేరకు జరిగినటువంటి వ్యవహారం. వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు సబ్ కాంట్రాక్టులు సాధించుకోవడం కొరకు ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ ఖజానా ధనాన్ని కొల్లగొట్టే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అదే జరిగింది. ఇదే పద్ధతిలో కొనసాగితే ఇది కూడా అదే రకమైనటువంటి స్థితికి పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మొన్న స్టార్ట్ చేసిన 4 రోజులకే ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో రాజకీయ హత్యలకి పాల్పడతా ఉన్నది. ప్రతి హత్య వెనకాల ఒక కేసు, ఒక కుంభకోణం, ఒక కోణం, ఒక కుట్ర దాగి ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. అది వామన్ రావు న్యాయవాది దంపతుల్ని మంతంలో చంపినప్పుడు కూడా ఆయన వేసినటువంటి కేసుల మీదనే ఆయన్ని చంపడం జరిగింది. ఈ రాజలింగమూర్తి యొక్క హత్య సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన వేసినటువంటి కేసులు, ఆయన వేసినటువంటి బయటపడదాం అనుకున్న కుంభకోణం దాగి ఉండటం వల్లనే హత్య జరిగింది. ఈ హత్యల పైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే.